ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ అని చెప్పి ఒక మీమ్ పేజ్ బాగా పాపులర్ అయితుంది. సో, వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే రిజర్వేషన్స్ తీసేయాలి. ఎందుకంటే రిజర్వేషన్స్ ఉండడం వల్ల అన్‌డిజర్వింగ్ స్టూడెంట్స్‌కి మంచి మంచి కాలేజ్‌లో సీట్లు, జాబ్‌లు వస్తున్నాయి. కష్టపడి చదివి రాసిన జనరల్ స్టూడెంట్స్‌కి మాత్రం ఎక్కడ సీట్లు ఇంకా జాబులు రావట్లేదు. సో, ఇక రిజర్వేషన్స్ తీసేస్తేనే దీనికి పరిష్కారం ఉంటదని చెప్పి వాళ్ళ అజెండా. సరే, లెట్స్ అస్యూమ్ ఇప్పుడు వాళ్ళు రేపు రోడ్డెక్కి ప్రొటెస్ట్‌లు చేసి, ధర్నాలు చేసి, గవర్నమెంట్‌ని ప్రెషర్ చేసి రిజర్వేషన్స్ తీసేసిర్రు అనుకుందాం. ఇప్పుడు రిజర్వేషన్స్ తీసేసినంత మాత్రాన ఏం జరుగుతది? సరే, ఈక్వాలిటీ ఉంటది. జాబ్‌లకి మంచి మంచి కాలేజ్‌లలో సీట్లు అనగానే ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్‌కి, డిజర్వింగ్ స్టూడెంట్స్‌కి మాత్రమే సీట్లొస్తాయి. అక్కడి వరకి బానే ఉంటది. నౌ లెట్స్ కమ్ ఇంటు ద సొసైటీ. సొసైటీలో ఇప్పటికి గూడా వాళ్ళందరిని ఒకేలా ట్రీట్ చేస్తారా? సరే, ఈ విషయం కూడా పక్కెడదాం. ఇప్పుడు నిన్నో క్వెషన్ అడుగుతా నేను, ఆన్సర్ ఇవ్వు. నువ్వు ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పోనీ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఆ మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి చెందిన అబ్బాయిలకిచ్చి పెళ్లి చేస్తావా? చెయ్యవు గదా! నువ్వు గూడా చేసుకోవు. సో, నా విషయానికొస్తే నేనేం ఆన్సర్ చెప్తా అంటే, ఒకవేళ ఆమె నన్ను నమ్మి, ప్రేమించి నా జీవితంలోకి వద్దాం అనుకున్నప్పుడు ఐ విల్ ఓన్లీ కేర్ అబౌట్ హర్. ఐ డోంట్ కేర్ అబౌట్ హర్ ఐడెంటిటీ, కమ్యూనిటీ, వాటెవర్ ఇట్ మే బి. ఐ డోంట్ కేర్. అంటే ఫైనల్‌గా నేనిక్కడ ఏమంటున్నా అంటే, రిజర్వేషన్స్ తీసేయాలి. రిజర్వేషన్స్ ఎప్పుడు తీసేయాలి? ఈ కాస్ట్ సిస్టమ్, ఇంకా ఈ కుల వివక్ష, కుల భావన, కుల పిచ్చి, వాటెవర్ వి సే, ఇదెప్పుడైతే సమాజం నుంచి వెళ్ళిపోతదో బయటికి, అప్పుడు మనం ఆటోమేటిక్‌గా రిజర్వేషన్స్ తీసేయాల్సిన అవసరం లేదు. అంతకదే ఎండ్ అయిపోతది. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంచాలా, తీసేయాలా అని చెప్పి మనం డిసైడ్ చేయాల్సిన విషయం కాదు. ఇది గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సిన విషయం. అయినా గవర్నమెంట్ కూడా రిజర్వేషన్స్ తీసేస్తదని అనుకుంటున్నావా నువ్వు? भारतीय जनता पार्टी कभी रिजर्वेशन को हटाने वाली नहीं है। इतना नहीं, आप हटाना चाहोगे तो आपको भारतीय जनता पार्टी हटाने भी नहीं देगी। ये कमिटमेंट भारतीय जनता पार्टी का। దట్ విల్ బి నెవర్ హ్యాపెనింగ్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఓట్ బ్యాంక్స్ ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్స్ తీసేస్తాం అనగానే దే విల్ లూజ్ ప్లెంటీ ఆఫ్ ఓట్స్. సో, ఆ ఓట్ బ్యాంక్‌ని కాపాడుకోవడం కోసమైనా వాళ్ళు రిజర్వేషన్స్ నట్లే పెడతారు. आरक्षण आरक्षण आरक्षण। गुजरात में मैं 14 साल मुख्यमंत्री रहा हूं, किसी भी आरक्षण को कोई खरोच तक नहीं आई।